హాయ్ అండి. చేపల పులుసును టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దానండి. ముందుగా ముక్కలన్నింటినీ కల్లుప్పుతో శుభ్రం చేసుకోవాలి. ముక్కలకు కొంచెం ఉప్పును, కొంచెం పసుపు, కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసి ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది. అదేవిధంగా కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వాటర్లో వేసుకోవాలి. 2 టమాటాలను మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలను, సన్నగా తరిగిన పచ్చిమిర్చిని, చిటికెడు కరివేపాకును కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చిటికెడు కారాన్ని, చిటికెడు పసుపును కూడా వేసి ఆయిల్ అంతా పైకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఒక అరగంట పాటు నానేసుకున్న గసగసాలను కూడా పేస్ట్ చేసి వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న వాటిలోకి ఒక్కొక్క చేప ముక్కను యాడ్ చేసుకోవాలి. ముక్కలను కదపకుండా మంచిగా ఉడికించుకోవాలి. చివరిగా మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. మసాలాగా ధనియాలు, మిరియాలు, కొన్ని మెంతులు, వెల్లుల్లి, కొంచెం అల్లంని కూడా యాడ్ చేసుకోవాలి. చివరిగా పుదీనాతో గార్నిష్ చేసుకుంటే చేపల పులుసు రెడీ. సో సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.